హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్‌కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. రెగ్యులర్‌గా వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నానండి. ఎందుకంటే ఊరు నుంచి అమ్మ, నాన్న వచ్చారని చెప్పాను కదా! వాళ్ళతో స్పెండ్ చేసుకొని ఇంట్లో కొంచెం వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల వీడియో షూట్ చేసి పెట్టలేకపోతున్నాను. అలాగే అమ్మకి, నాన్నకి అటు ఇటు తిప్పడం ఇలా జరిగిపోవడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. కొంతమంది సిస్టర్స్ "అక్క మీ వీడియో మిస్ అవుతున్నాం అక్క. పూజ వీడియోస్ పెట్టండి అక్క" అని అడుగుతున్నారు. అందుకోసం నేనైతే మీకు మళ్ళీ చెప్తున్నాను. ఈ మంత్ అంతా నేను పెట్టలేనమ్మా. ఎందుకంటే కొంచెం రెస్ట్ కావాలి నాకు గూడా. అలాగే అమ్మ, నాన్న వెళ్ళిపోయినంత వరకు నాకు కొంచెం బిజీగానే ఉంటాను. నెక్స్ట్ మంత్ నుంచి మనకి వారాహి నవరాత్రులు గూడా ఆషాఢ మాసం గూడా స్టార్ట్ అయిపోద్ది. అక్కడి నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఓకేనా? అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఈ వీడియో ఎప్పుడో 1 వీక్ బ్యాక్ తీసిన వీడియో అండి. ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. అమ్మ, నాన్న ఊరు నుండి వచ్చేటప్పుడు కలెక్టర్ కాయలు తెచ్చారండి. అవైతే నేను తీపావకాయ పెట్టేశాననమాట. మా ఇంట్లో తీపావకాయ ఎక్కువగా తింటారు. అలాగే ఉప్పు అంటే బాగా ఉప్పు వేసి, కారం వేసుకొని కారం ఆవకాయ కూడా తింటారండి. మా పెద్ద అబ్బాయికి కారం ఆవకాయ అంటే చాలా ఇష్టం. మా చిన్న అబ్బాయికి తీపావకాయ అంటే చాలా ఇష్టం. మాకు సంవత్సరం పొడవునా ఉంటాయన్నమాట ఆవకాయలు. అంత చేసుకుంటానమాట. ఊరు నుంచి అమ్మాలు కలెక్టర్ కాయలు తీసుకొచ్చారు. అవి ఓన్లీ తీపావకాయకే పనికొస్తాయి అనమాట. అయితే మళ్ళీ నేను భరత్ నగర్ అయితే వచ్చానండి. భరత్ నగర్లో మనకి పెద్ద మార్కెట్ అయితే ఉంటుంది బ్రిడ్జ్ కింద. కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియపోవచ్చు. ఇక్కడ హోల్సేల్ అనమాట అంతా. ఇక్కడ ఒక్కొక్కసారి ఇక్కడికి వస్తూ ఉంటాను భరత్ నగరు బండి వేసుకొని. లేదంటే మాకు కేపీహెచ్పి దగ్గర అనమాట, రైతు మార్కెట్కైనా వెళ్ళిపోవచ్చు. కానీ నేను ఈరోజు భరత్ మార్కెట్కి అయితే వెళ్ళానండి. ఆ రోజు 1 వీక్ బ్యాక్ అనమాట ఈ వీడియో తీశాను. నాన్నకి తీసుకొని వెళ్ళాను. అక్కడ ఈ కాయలు అయితే అమ్ముతున్నారు. కొంచెం పులుపు కాయలు ఇవ్వండి ఆవకాయ కోసం అని చెప్తే అవే ఇచ్చారనమాట. వాళ్ళు చెప్తారనమాట మనకి తీపి కాయ ఏది, పులుపు కాయ ఏది, ఏవి ఎక్కువగా మనకి బాగుంటాయి అని చెప్తారు వాళ్ళేని. వాళ్ళు చెప్తే నేనైతే ఒక 25 కాయలు అయితే తీసుకున్నానండి. అది 30 రూపాయలు ఒక కాయ చెప్పారు, 40 రూపాయలు ఒక కాయ చెప్పారండి. అసలు బార్గింగ్ చేస్తే నాకు 20 రూపీస్కి ఇచ్చారనమాట. ఇగోండి ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి. హైదరాబాద్లో ఈ సంవత్సరం బాగా ఎండలు ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం అలాగే అనుకుంటామని నేను అనుకుంటున్నానండి. కానీ ఈ సంవత్సరం మరి బాగా టూ మచ్గా ఉన్నాయి. స్కార్ప్ కట్టేసుకొని తెల్లవారి 10 గంటలకు వెళ్ళామండి. 10 గంటలకు వెళ్ళినా సరే చూడండి ఎంత వేడిగా ఉంది, అంత ఎండగా ఉందనమాట. నాన్న నేను భరతనగర్ వెళ్ళానమాట. ఇక్కడ 25 కాయలు అయితే తీసుకున్నాను. 480 ఎంతో అయింది. తర్వాత కాయలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇవి కట్ చేయించాలి కదా. మన ఇంటి దగ్గర కత్తిపేటలు పెద్ద పెద్ద ఉండవు కదా. నాకు అనిపించింది ఒక కత్తిపేట ఎలాంటిది ఒకటి తీసుకోవాలి, తీసుకొని పైన పడిస్తే మనకి ప్రతి సంవత్సరం యూజ్ అవుతుంది కదా అని. ఒక కాయకి 8 రూపీస్ ఛార్జ్ చేశారండి వాళ్ళు. కానీ నేను 8 రూపీస్ ఇవ్వలేదు, బార్గెన్ చేశాను అనమాట. 5 రూపీస్కి నేను బార్గెన్ చేస్తే అబ్బాయి 5 రూపీస్ 6 రూపీస్ తీసుకున్నాడు. కరెక్ట్గా ఐడియా లేదనమాట. ఇగోండి ఇలా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. అక్కడ బకెట్తో వాటర్ ఇస్తానన్నారు వాళ్ళు. వాటర్తో వాష్ చేసుకోండి మేడం అని అన్నారు. కానీ నాకు వాష్ చేయడానికి అక్కడ నాకు ఇబ్బందిగా అనిపించింది. అక్కడ వాష్ చేయలేదనమాట. ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా తడిగొడ్డ గట్టిగా వాటర్లో పిండేసి మళ్ళీ నేను నీట్గా ఆ కాయలన్నీ నీట్గా జీడి ఉంటుంది కదండి, అదంతా తుడిచిపెట్టుకున్నాను అనమాట. ఇలా కట్ చేయించుకున్నాను అనమాట. నేను ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఇలాంటి కత్తిపేట ఒకటి తీసుకోవాలండి. ఇలాంటి మామిడికాయలు కట్ చేసుకొని కత్తిపేట ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే సొంత ఇల్లు అయిపోయింది కదా, ఎక్కడో బల్లపైన పడేస్తే ఉంటుంది కదా అనే ఉద్దేశంతో. ఎందుకంటే ప్రతి ఇయర్ మనం ఆవకాయ పెడుతూ ఉంటాం కాబట్టి ఇలాంటివి తీసుకొని అప్పుడప్పుడు మనం తీసుకొని బల్లపైన పడేస్తే మనకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి కూడా మనము ఫోర్స్గా కట్ చేయాలన్నమాట, నేర్చుకోవాలి. మనము ఈ కత్తిపేట ఇంటి దగ్గర ఉంటే మనం నేర్చుకుంటాం కదా, అందుకోసం అనిపించింది నాకు, మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇగోండి అన్నీ కట్ చేసాడు. కట్ చేసిన తర్వాత 5 కేజీలు ముక్కలు అవుతాయని చెప్పాడు అబ్బాయి. ఎందుకంటే పెద్దవి కదా మేడం, మామిడికాయలు కొంచెం పెద్దగానే ఉన్నాయి, 5 కేజీలు పైనే అవుతాయి అని చెప్పాడు. నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానండి, ఎంత అవుతాయి ఏంటండి. అయితే ఇక్కడైతే కట్ చేయించుకొని చక్కగా మళ్ళీ కవర్లో మళ్ళీ ఒక సంచిలో అన్నీ తీసుకున్నాను అనమాట. కొంతమంది అక్కడ బకెట్లో కడుగుతున్నారనమాట. ఎందుకో అందరు కడుగుతున్నారు, ఎందుకులే మళ్ళీ అని నాకు అక్కడ కడగాలనిపించలేదు. మామిడికాయలు ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా
అంటే ఒక గుడ్డ తుడిచిపెట్టేసుకొని, అంటే గుడ్డ అనమాట, నీటిలో గట్టిగా పిండేసి కాయ అయితే తుడిచేసాను. ఫ్యాన్ కింద ఒక అరగంట అంటే ఆరబెట్టేసాను అనమాట. అప్పుడు మనకి తడి ఉండదనమాట. ఇగోండి ఇక్కడైతే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒక బెడ్షీట్ ఉంది పాతది, ఆ బెడ్షీట్ మీద మొత్తం వేసేసాను అనమాట. వేసేసిన తర్వాత ఆ అబ్బాయి చెప్పాడు 5 కేజీలు ఉంటాయి మేడం అని. 6 కేజీలు ఉన్నాయన్నమాట. మెజర్మెంట్స్ తీసుకుంటున్నానండి. ఆవకాయ పెట్టడం అందరికీ వచ్చింది, అందరికీ తెలిసిందేనండి. యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలామంది ఆవకాయ వంటలన్నీ నేర్చుకుంటున్నారనమాట. ఇగోండి ఇక్కడైతే ఆవకాయ అయితే నేను ఎన్ని కేజీలు ఉన్నాయి అనేది మెజర్మెంట్స్ తీసుకుంటే 6 కేజీలు అయితే వచ్చాయన్నమాట. ఇగోండి ఇక్కడ నేనైతే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. అయితే ఇంకొకసారి ఏంటంటే, మనం ఆవకాయ ఎప్పుడైతే పెడతామో అన్నీ ఇంటి దగ్గర రెడీ చేసుకున్న తర్వాతే మనము మామిడికాయలకైతే బజార్కి వెళ్ళాలన్నమాట. నేను అలాగే ఆవపిండి, కారం, ఎల్లుల్లి, తర్వాత మెంతుపిండి అంతా ప్రిపరేషను అంతా అయిపోయిన తర్వాత ఆ నూనె తెచ్చి పెట్టుకొని అన్నీ ప్రిపరేషన్ అయిన తర్వాతే మార్కెట్కి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత మనం మార్నింగ్ ఇవన్నీ తుడిచిపెట్టి పక్కకు పెట్టుకుంటే చక్కగా తడి లేకుండా బాగా తుడిచిపెట్టుకున్న తర్వాత అప్పుడు మనము సాయంత్రం అయితే కలుపుకుంటే మనకి ఒక 3 రోజులు బాగా ఊరిపోతుంది. ఆ తర్వాత జాడీకి వెతుకోవచ్చు అనమాట. ఇగోండి ఇక్కడైతే పాత లింగి పంచి ఉంటే దాన్ని గట్టిగా పిండేసాను అనమాట. వాటర్లో చక్కగా పిండేసి ఇలా తుడిచిపెట్టుకుంటున్నాను అనమాట. ఇగోండి పైన చిన్న పొరలాగా ఉంటుందండి, అది కూడా తీసేయాలన్నమాట. అది తీసిస్తే మనకి ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఓకేనా. ఇగోండి అన్నీ మళ్ళీ ముక్కకు ముక్క నీట్గా తుడిచిపెట్టుకుంటున్నాను, ఎందుకంటే బజార్లో కొంటాం కదండి, అందుకోసం. మనం మళ్ళీ అంటే కాయలు మనం కడిగేసిన తర్వాత ఆరబెడతారు కొంతమంది. అక్కడ కడుగుతాం అనుకోండి, ఆరబెట్టడానికి ఉండదనమాట. నాకు అదే డౌట్ వచ్చింది, అక్కడ ఆరబెట్టడానికి ఉండదు, వాడు కడిగిన వెంటనే కట్ చేసేస్తాడు, మళ్ళీ ముక్క మెత్తబడిపోద్ది అనే ఉద్దేశంతో నేను అక్కడ కడగలేదండి. ఇగోండి ఇలాంటి పొర అయితే తీసుకోవాలి. అమ్మ, నేను, నాన్న అందరం కూర్చొని ఈ ఆవకాయ పని పెట్టామన్నమాట. ఒక రోజంతా పని అయ్యిందనమాట దీనిది. అన్ని పైన అన్నీ ఒలుచుకొని చక్కగా తీసేసుకొని పక్కన పెట్టామన్నమాట. ఫ్యాన్ కింద అంతా వేసేసుకొని పక్కన పెట్టాను. ఆ తర్వాత వేరే గిన్నెతో మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. ఇవ్వండి ఈ విధంగా తీసుకోవాలి. ముక్క కూడా గట్టి పడుతుందనమాట. ఆ తర్వాత ఊరు నుంచి అమ్మ నువ్వులు ఆడించిందండి. ఆడించిన తర్వాత నువ్వుల నూనె కూడా తెచ్చింది. ఇగోండి ఫస్ట్ మనం ప్రసాదాలు తయారు చేసుకుంటాం కదండి, ఆ గిన్నెతో నేను కొలతలు అయితే తీసుకుంటున్నాను. కేజీల లెక్క అయితే నేను తీసుకోలేదండి. ఏ బౌల్తో అయితే మనము మామిడికాయలు కొలుస్తామో ఆ బౌల్తోనే మళ్ళీ మనము మసాలాలు అంటే కారం, ఆవపిండి, అలాగే ఉప్పు, ఆయిల్ వేసుకోవాలి. మెంతి పొడి కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత తెల్లుల్లి అంటే మనకి ఉంటుంది కదండి, తెల్లుల్లిపాయలు చక్కగా ఉలిచిపెట్టుకొని గుడ్లు వేసుకోవచ్చు అనమాట. తెల్లుల్లి గుడ్లు అంటాం కదా, అవి వేసుకోవచ్చు. ఇగోండి ఇక్కడైతే నేను కొలుచుకుంటున్నాను అనమాట. ఇక్కడ నాకు 5 గిన్నెలో 6 గిన్నెలు అయినాయండి, సరిగ్గా నాకు గుర్తులేదనమాట. ఇగోండి ఇలా నేను తీసుకున్నాను. ఆవకాయలు పెట్టడం అయితే మా పెద్దమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను. కొన్ని అయితే ఇలా యూట్యూబ్లో చూసుకొని నేర్చుకున్నాను అనమాట. ఇగోండి ఇక్కడైతే మొత్తం ఇలా కొలిచేసుకున్నానండి. మొత్తం ఈ ఈ టబ్బులో అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలాంటి టబ్బులు మనం వేసుకుంటే అన్నీ నీట్గా కలుస్తాయి అనమాట. ఈ టబ్బులో అన్నీ కలిపేసుకొని ఒక 3 days ఉంచుకున్నాం అనుకోండి. ఆ తర్వాత మనము జాడీలోకి వెతుకుంటే ఆవకాయ అనేది అస్సలు పాడవదనమాట. ఓకేనా. ఇగోండి ఇవైతే మొత్తం నాకు 5 గిన్నెలు 6 గిన్నెలు అయినాయండి. కరెక్ట్గా నాకు గుర్తు లేదనమాట. 5-6 గిన్నెలు అయినాయి అనమాట. ఇగోండి అన్నీ ఈ టబ్లో వేసేసిన తర్వాత ఇప్పుడు దానికి తగినట్టుగా మనం మసాలా అయితే వేసుకోవాలన్నమాట. ఇగోండి ఇలా వేసేసుకున్న తర్వాత కారం అండి. కారం కూడా చాలా కారంగా ఉంది, దాన్ని ఫుల్గా అయితే వేయలేదు, కారం విపరీతంగా ఉందనమాట. ఊరు నుంచి అమ్మ తెచ్చింది. ఆవపిండి కూడా చక్కగా ఆవాలు తెచ్చుకొని పిండి చేసేసుకున్నాను నేనే, చక్కగా ఎండలో పెట్టేసుకున్నాను. ఎండలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను మిక్సీలో చక్కగా గ్రైండ్ చేసి కాసేపు అలా బేసినీలో ఉంచానమాట. అంటే వేడిది కాకుండా, నేను చెప్పాను కదా మసాలన్నీ తయారు చేసుకునే మనము మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తెచ్చుకుంటే మనకి తొందరగా అయిపోద్ది ఆవకాయ పెట్టడం. కొంచెము వెల్తిగా వేసుకున్నానండి మసాలాలన్నీ, ఫుల్గా వేయలేదు.
కొంచెం కారమే కొంచెం ఆఫ్ వేసాను. ఆ తర్వాత మసాలా తర్వాత ఉప్పు కొంచెం వేసుకున్నాను అనమాట. మరీ ఎక్కువగా వేసుకోలేదు. గడ్డ ఉప్పు చక్కగా ఆరబెట్టుకున్నాను ఎండలో. ఆరబెట్టుకొని మిక్సీ కొట్టుకొని దాన్ని పౌడర్ చేసేసుకున్నాను. అది కూడా వంపేసుకున్నానండి. ఆ తర్వాత కారం, ఆ తర్వాత ఎల్లుల్లిపాయలు ఇవ్వండి ఒలిచాను. ఇంటి దగ్గర అవే ఉండేవి, అవే ఒలిచేసాను అనమాట. ఆ తర్వాత మెంతిపిండి కూడా చక్కగా ఎండలో పెట్టుకొని చక్కగా మిక్సీ కొట్టుకున్నాను. కొంచెం మెంతిపిండి కూడా వేసుకున్నానండి. అంతేనండి. చక్కగా ఈ మసాలన్నీ కలుపుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత అప్పుడు నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకోవాలి. ఈ రెండు వేస్తే మనకి ఆవకాయ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మనము ఈ రెండు లేకపోతే ఏదైనా ఫ్రీడమ్ ఆయిల్ అయినా వేసుకుంటే సరిపోతుంది. కానీ అది టేస్ట్ వేరేగా ఉంటుంది. పల్లి ఆయిల్ అలాగే నువ్వుల నూనె వేసుకుంటే ఇది ఒక టేస్ట్ ఉంటుందన్నమాట. ఓకేనా. ఇవన్నీ చక్కగా కలిపేసానండి. కలిపేసిన తర్వాత ఇగోండి అమ్మాలు ఈ క్యాన్తో నూనె తెచ్చారు. ఊర్లో చక్కగా గానుగులో నువ్వులన్నీ పట్టించేసి ఇవి తెచ్చారనమాట. ఎందుకంటే మా డాక్టర్ గారు నెలకి 2 లీటర్లు ఆయిలే తాగమన్నారనమాట. అంటే వాడమన్నారనమాట. అందుకని అమ్మకి ఇక్కడ నువ్వుల నూనె కేజీ 600 ఉందమ్మా, నువ్వులు మనకు అవుతాయి కదా, చక్కగా నువ్వులు ఆడించేసి ఆయిల్ తేయండి అంటే మా తమ్ముడికి నాకు మా అమ్మ అయితే ఈ క్యానెల్తో తెచ్చిందనమాట. అవి కొంచెం ఆవకాయకి పెట్టాను. ఆ తర్వాత నేను యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మాకు బాలాజీ నగర్లో గానుగాయలే అప్పుడప్పుడు తెస్తూ ఉంటాను. రెగ్యులర్గా అయితే వండనమాట. ఎప్పుడెప్పుడో నువ్వుల నూనెతో వంటలు వండుతూ ఉంటాను. నువ్వుల నూనె హార్ట్కి చాలా మంచిది కదా అని. అయితే ఇక్కడ ముక్కలన్నీ చక్కగా ఏం చేశానంటే, నూనె అయితే మనము కొలత పెట్టుకున్నాం కదా, ఏ ఏ ఏ గిన్నెతో అయితే మనం మసాలా వేసామో ఆ గిన్నెతోనే మళ్ళీ నూనె కూడా వేసుకోవాలి. నూనె వేసుకునేటప్పుడు నూనెలో ముక్కలు మనం ఇలా దేవినట్టుగా అయితే చక్కగా గట్టి పడుతుంది అనమాట. ముక్క మెత్తనవ్వదు. ఇలా మనము చక్కగా ఇలా వేసేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ నూనె అంతా వేసేసుకొని నీట్గా చేయితో కలుపుకోవాలండి. నేను గ్లౌజెస్ పెడతాను అనుకున్నాను, గాబరి పడిపోయాను. ఆ రోజంతా చెయ్యి మంట కొట్టిందండి, మామూలుగా మంట కొట్టలేదు. గ్లౌజెస్ వేసుకుంటే అంత మంట అనిపించదు. వేస్తాను అనుకున్నాను, మర్చిపోయాను ఫ్రెండ్స్. ఓకేనా. ఎప్పుడైనా మసాలాలు ఇలా మనం ఆవకాయ కలిపేటప్పుడు మాత్రం గ్లౌజెస్ వేసుకోవాలి తప్పనిసరిగా. నేను మర్చిపోయాను. ఆ రోజంతా చెయ్యి మంట కొట్టిందనమాట. ఇగోండి ఇదంతా ఇలా కలిపేసుకున్నానండి. కలిపేసుకుని నూనె చూసుకొని వేయాలి, ఒకేసారి నూనె వేయకూడదనమాట. ఇప్పుడు నేను ఆ గిన్నెతో హాఫే వేసాను అనమాట. అంటే ఫుల్గా వేయలేదు, గిన్నెతో హాఫ్ వేసాను. మళ్ళీ రేపటికి ఆయిల్ మనకి రిలీజ్ అవుతుందో లేదో చూసుకొని అప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఎక్కువ ఆయిల్ కూడా వేయకూడదనమాట. ఓకేనా. ఇగోండి ఇలా ఫుల్ కలిపేసి క్లాత్ కట్టేయాలన్నమాట. ఇంటి దగ్గర నేను ఒక క్లాత్ ఉంటే క్లాత్ కట్టేసానండి. క్లాత్ కట్టేసి ఒక 3 days తర్వాత అంటే రోజువారీ తీసి మనము కలిపేసి క్లాత్ కట్టేసుకొని 3 రోజులు అయిపోయిన తర్వాత చక్కగా మనం ఏం చేయాలంటే ఏదైనా జాడీలో నిల్వ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే మనకి సంవత్సరం పాటు మంచిగా ఉంటుందన్నమాట. ఓకేనా. ఇగోండి ఇలా కలిపేసుకున్నాను. ఎంతమంది ఆవకాయ పెట్టుకున్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఓకేనా. నేనైతే ఈ సంవత్సరం కొంచెము ఎక్కువగానే పెట్టుకున్నాను. తీపి ఆవకాయ పెడతాను, ఇలాగే కారం ఆవకాయ కూడా పెట్టుకున్నానండి. ఇదండి ప్రాసెస్. నీట్గా కలిపేసుకున్నానండి. కలిపేసుకున్న తర్వాత దీనికి మాత్రం క్లాత్ అయితే గాలి తగలకుండా క్లాత్ కట్టాలి. క్లాత్ కట్టిన తర్వాత ఒక 3 రోజులు అయిన తర్వాత మనం ఎందులో అయితే స్టోర్ చేసుకుంటామో దానిలో పెట్టేసుకోవాలి. మనము రెగ్యులర్గా తినడానికి కొన్ని తీసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ దానిపైన మూత పెట్టి మనము క్లాత్ కట్టాలి. క్లాత్ కట్టడం వల్ల ఆవకాయ తొందరగా పాడవదనమాట. ఓకేనా. అంతేనండి. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నేనైతే రెగ్యులర్గా నెక్స్ట్ మంత్ నుండి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి. మీకు ఎవరైనా రిలేటివ్స్ ఉన్నట్టుగా అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. నెక్స్ట్ మంత్ నుండి తప్పకుండా రెగ్యులర్గా అయితే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సర్వేజన